తెలంగాణ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సొయ్యి విద్యార్థుల మీద లేదని, ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం మధ్యాహ్నం 12:30 నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక గడియారం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ, విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తెలంగాణ యువత, విద్యార్థి, నిరుద్యోగులు కథనబేరీతో పాటు అనేక ఉద్యమాలు నిర్వహించి నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలని పరిష్కరించకపోగా విద్యారంగాన్ని తుంగలో తొక్కిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సొయ్యి విద్యారంగం మీద, విద్యార్థుల మీద లేదని వారు మండిపడ్డారు. ఇంతవరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను మరింత మెరుగుపరచడానికి 6 గ్యారంటీలో భాగంగా 5 లక్షల భరోసా కార్డు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు 5 లక్షల భరోసా కార్డు ఊసు ఎత్తకపోగా కనీసం గడిచిన కాలంలో పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల బకాయిలను చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరును మార్చుకుని వెంటనే విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు నీకు విద్యార్థుల పైన ఎందుకు చిత్తశుద్ధి లేదని గత ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న కేసీఆర్ గారిని ఈరోజు విద్యార్థుల పైన తల్లి ప్రేమ చూపించినట్టు రేవంత్ రెడ్డి ఏ విధంగా అడిగిందో, ఈరోజు నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా విద్యార్థుల పైన నీ సమిత ప్రేమ ఎందుకని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఎలక్షన్ల ముందుకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు నీ హామీలు కేవలం మాటలకైనా విద్యార్థులకు ఏమైనా న్యాయం చేసేదా అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది. మనం చూసుకుంటే నేడు గురుకుల హాస్టళ్లలో పక్కా భవనాలు లేక ఈరోజు గురుకుల అన్నంతో ఈరోజు విద్యార్థులు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు పక్కా భవనాలు లేక ఎక్కడ బిల్డింగ్ కూలిపోతుందని, ఈ వర్షానికి ఎక్కడ బిల్డింగ్ కూలిపోతుందని ప్రాణాలను అరిచేతిలో పెట్టి ఈరోజు విద్యార్థులు బ్రతుకుతున్నా కానీ ఈరోజు విద్య మీద లేని సోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్యం పైన ఎందుకుందో మాకు చెప్పాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది. లేకుంటే గుజరాత్లో విద్యా వ్యతిరేక నినాదాలు తీసుకున్నందుకు చిమన్ బాయ్ని ఏ విధంగా అయితే గద్దె దింపిందో, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వాన్ని కథనబేరి ఉద్యమంతో 1,00,000 మంది విద్యార్థులను ఒకే చోట కలిపి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం చేసి గద్దెను ఏ విధంగా దింపిందో, అబద్ధాలు రేవంత్ రెడ్డి నువ్వు కనుక తక్షణమే విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన గురుకులాలను కానీ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుంటే అబద్ధాలు రేవంత్ రెడ్డి నిన్ను కూడా గద్దె దింపే రోజు ఆసన్నమైంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిన్ను గద్దె దింపారు వరకు కూడా నిద్రపోదని ఈ నల్గొండ గడ్డ నుంచి హెచ్చరిస్తూ జై హింద్, జై భారత్. సంపత్, ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్.